సెకండ్ వన్డేలో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా బౌలింగ్ తీసుకుంది. బహుశా ఆ జట్టు ఓటమికి అతిపెద్ద తప్పు ఇదేనేమో. ఎందుకంటే బలమైన భారత్ లాంటి జట్టుతో మ్యాచ్ ఆడేటప్పుడు ఎంతో కొంత ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక మనకు ఫస్ట్ బ్యాటింగ్ అప్పగిస్తే ఫలితం ఎలా ఉంటుందో మరోసారి ఆఫ్ఘనిస్తాన్కు కళ్ళ ముందు కనబడి ఉంటుందో. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా బౌలింగ్ తీసుకుంది. మొదట్లో గట్టి షాక్ తగిలింది టీమిండియాకు. ఈ మ్యాచ్లో అవకాశం వచ్చిన యశస్వి జైస్వాల్ జస్ట్ 2 ఓవర్లోనే అవుట్ అయ్యాడు. 9 బంతులు ఫేస్ చేసినప్పటికీ 4 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అది కూడా ఒక బౌండరీ సాధించాడు. అయితే అప్పటి నుంచినే టీమిండియా భారీ స్కోర్ వైపు కన్నేసిందని స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే వికెట్ పోయింది అనే ఉద్దేశం, ఆయన ఇంటెన్షన్ రోహిత్ శర్మ బ్యాటింగ్లో ఎక్కడా కనిపించలేదు. 4 సిక్సర్లతో విజృంభించాడు. 6 4 2 సిక్సర్లతో 39 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. నిజానికి రోహిత్ శర్మ బ్యాటింగ్ చూశాక ఖచ్చితంగా ఈరోజు భారీ సెంచరీ కనబడుతుంది, భారీ సెంచరీ చేస్తాడు అనుకున్నాం. దురదృష్టవశాత్తు హాఫ్ సెంచరీ చేయకుండానే అవుట్ అయ్యాడు. అయినప్పటికీ కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి 67 బంతుల్లోనే 87 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను అందించాడు. ఆ టైంలో రోహిత్ శర్మ అవుట్ అయినప్పటికీ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్కు తోడు ఇషాన్ కిషన్ తోడయ్యాడు. ఇంకేముంది, బౌండరీ సిక్సర్లతో మైదానం చిన్నబోయింది. ఒకరికి మించి ఒకరు బౌండరీలతో చెలరేగారు. శుభ్మన్ గిల్ సిక్సర్లు కాస్త తక్కువ కొట్టినప్పటికీ 4లను మాత్రం ఎడాపెడా బాధేశాడు. 110 బంతుల్లో 154 పరుగులు చేశాడు. 22 4లు 2 సిక్సర్లతో. నిజానికి ఫస్ట్ వన్డేలో కూడా శుభ్మన్ గిల్ సెంచరీ చేయాల్సింది. చివరిలో కేఎల్ రాహుల్ రెచ్చిపోవడంతో అక్కడ సెంచరీ అవకాశం మిస్ అయింది. ఇక్కడ మాత్రం అలాంటి పొరపాటు చేయలేదు. వరుసగా 6లు 4లతో రెచ్చిపోయి సెంచరీ చేశాడు. ఇక ఇషాన్ కిషన్ కూడా అంతే. ఈ మ్యాచ్లో విశ్వరూపం చూపించాడు అనుకోవచ్చు. 79 బంతుల్లోనే 125 పరుగులు చేశాడు. 14 4లు 7 సిక్సర్లతో. వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక స్కోర్ బోర్డు కాస్త తగ్గింది. శ్రేయస్ అయ్యర్ 24 పరుగులు చేశాడు, 1 4 1 సిక్సర్తో. అయితే ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ మాత్రం ఫస్ట్ బంత్కే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ చివర్లో కాసిన్ని పరుగులు చేశాడు, కానీ 19 బంతుల్లో 19 పరుగులే చేశాడు. బ్రార్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ 3 పరుగులు చేస్తే ఫస్ట్ మ్యాచ్ ఆడిన ప్రిన్స్ యాదవ్ 5 పరుగులు చేశాడు. టీమిండియా టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించినప్పటికీ లోయర్ ఆర్డర్లో పరుగులు అనుకున్నంత చేయలేకపోవడంతో టీమిండియా కూడా అనుకున్నంత స్కోర్ సాధించలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే కరోటి 10 ఓవర్లు బౌలింగ్ వేసి 76 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీస్తే రషీద్ ఖాన్ 8 ఓవర్లు బౌలింగ్ వేసి కాస్త బెటర్గా కంట్రోల్ కూడా చేశాడు. ఇంతటి సిచ్యువేషన్లో కూడా 8 ఓవర్లకు 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే అలా గజన్ఫర్ 1 వికెట్ తీశాడు. ఒక మెయిడెన్ ఓవర్ కూడా వేశాడు. ఇలా ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ పూర్తిగా డిసప్పాయింట్ కావడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. అయితే ఈ మ్యాచ్పై సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పందించాడు. నిజానికి టీమిండియా బ్యాటింగ్ చూశాక 450 నుంచి 500 పరుగులు చేస్తుందేమో అనిపించిందని, చివరిలో లోయర్ ఆర్డర్ అనుకున్నంత పరుగులు చేయకపోవడంతోనే టీమిండియా 400 రన్స్ను దాటిందని వ్యాఖ్యానించాడు. మరీ ముఖ్యంగా 36 ఓవర్లకు టీమిండియా స్కోర్ దాదాపు 320 పరుగులు ఉంది. ఆ టైంలో ఇంకో 14 ఓవర్లకు వికెట్లు ఉన్నాయి కాబట్టి 8 వికెట్ల చేతిలో 14 ఓవర్లకు 180 పరుగులు చేసి ఉంటే నిజంగానే 500 మార్కును దాటేదని వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ టీమిండియా భారీ స్కోర్ చేసిందని, ఈ మ్యాచ్ భారీగానే గెలిచిందని వ్యాఖ్యానించాడు.